చూద్దాం. నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏలూరు కాలువలో వెంకటరమణ దొరికినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓ మొబైల్ సిగ్నల్ను పోలీసులు ట్రాక్ చేయగా విజయవాడలోని మధురానగర్ కాలువ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులకు తన సూసైడ్ లెటర్ను వాట్సాప్ ద్వారా పంపించారు ఎంపీడీఓ వెంకటరమణ. మాజీ విప్ ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన బకాయిల గురించి అడిగితే బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎంపీడీఓ వెంకటరమణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారమని, నిందితుడు బకాయి డబ్బులు చెల్లించేలా చూసి న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఎంపీడీఓ ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు? ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఆ లేఖలో ఏముంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక సూసైడ్ లెటర్ మాత్రం రాసి కనిపించకుండా పోయారు, ఆయన అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి వెంకటరమణారావు ఆయన నర్సాపురంలో పనిచేస్తున్న సమయంలోనే, అంటే 6 నెలల క్రితమే ఆయన నర్సాపురం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న కాలంలోనే స్థానిక అప్పటి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ముద్నూరు ప్రసాద్ రాజు చీఫ్ విప్గా కూడా అప్పట్లో ఆయన పనిచేశారు. దీంతో పాటు మరికొంతమంది, అంటే బోటింగ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, వీరిద్దరూ కూడా తీవ్రమైన వేధింపులకు గురి చేశారని కూడా ఆయన సూసైడ్ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక లేఖ రాశారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు. తాను ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా 55 లక్షలు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు రాబట్టలేకపోవడంతో ఆ నింద తన మీద పడుతుందనే ఆందోళన, మానసిక క్షోభకు గురవుతున్నట్టుగా ఆయన లేఖలో కూడా పేర్కొన్నట్టు ఆయన కుమారుడు మహేంద్ర కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న అర్ధరాత్రి ఆయన ఒక సూసైడ్ లెటర్ను రాసి కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేసినట్టుగా, అదేవిధంగా భార్యకు తాను ఇంకా తిరిగి రాను అని కూడా చెప్పినట్లుగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఇప్పటి వరకు సూసైడ్ చేసుకున్నారనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మంది ఇప్పటికే ఏలూరు కాలువలో ఆయన కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో స్థానికంగా పెనమలూరు ఎమ్మెల్యే, పెనమలూరు సిఐ ఎవరైతే వివి రామారావు దగ్గరుండి ఈ సెర్చింగ్ ఆపరేషన్స్ను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కానీ ఏలూరు కాలువలో వెంకటరమణ దూకినట్లుగా పోలీసులు అయితే ప్రస్తుతానికైతే అనుమానిస్తున్నారు. ఆయన విజయవాడ మధురానగర్లో వరకు వచ్చిన తర్వాత నిజానికి ఆయన ఇంటి వద్ద నుంచి వెళ్తూ మచిలీపట్నం వెళ్ళడం జరిగింది బండిపైన. బండిలో అక్కడ మచిలీపట్నం స్టేషన్ బయట బండిని వదిలిపెట్టి రైల్వే టికెట్ తీసుకున్నారు. ఆ దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి. విజయవాడ టికెట్ తీసుకుని మధురానగర్ ప్రాంతంలో రైలు దిగి అక్కడి నుంచి ఏలూరు కాలువ వైపు వెళ్తూ ఉండగా అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఆగిపోయినట్టుగా మనకు సూచిస్తున్న నేపథ్యంలో ఆయన కాలువలో దూకి ఉంటారనే అనుమానాలు అయితే కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సెర్చింగ్ ఆపరేషన్స్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బోటింగ్ ఏదైతే అక్కడ రేవు సంబంధించి లీజుకు సంబంధించి వ్యవహారంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి మాధవాయపాలెం రేవుపాట వ్యవహారమే ఈ మొత్తం ఆయన ఇంత మానసిక క్షోభ అనుభవించడానికి కారణమని తెలుస్తోంది. అదేవిధంగా చిన్నరెడ్డప్ప దవేజీ, శ్రీ దవేజీ అని ఆయన ఎవరైతే పాటదారుడు ఉన్నాడో ఆయన చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదు. అదేమని అడిగితే మాజీ ఎమ్మెల్యే ముద్నూరు ప్రసాద్ రాజు కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారనే విధంగా కూడా ఆయన లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అటు డిప్యూటీ సీఎంకి రాయడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఆయన సూసైడ్ లేఖ అయితే రాశారో ఆ లేఖను పోలీసులు కూడా వారు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో, అంటే వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో వేధింపులకు గురయ్యారో, ఏ స్థాయిలో మానసిక క్షోభను అనుభవించారో ఈ మొత్తం ఈ వ్యవహారం చూస్తే కనుక కనిపిస్తోంది. ముఖ్యంగా చీఫ్ విప్గా పనిచేసినటువంటి ప్రసాద్ రాజు కావచ్చు, అదేవిధంగా రేవు పాటదారు దవేజీ కావచ్చు,
వీరందరూ పెట్టినటువంటి మానసిక క్షోభకు ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండా బయటకు వెళ్ళి సూసైడ్ లేఖను మాత్రం పంపించిన పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈ నెల 16న ఆయన పుట్టినరోజు కూడా ఈ రోజే తాను కూడా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్తానని కూడా తన భార్యకు పంపినటువంటి వాట్సాప్ మెసేజ్లో కూడా చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయన ఆచూకీ అయితే లభించలేదు. ఆయన సూసైడ్ చేసుకున్నారని మనం ఇప్పటికిప్పుడు నిర్ధారణ చేయలేం. కానీ దాదాపు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పోలీసు అనుమానాలు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సెర్చింగ్ ఆపరేషన్స్ చేయించడం కావచ్చు, కుటుంబ సభ్యుల అనుమానాలు కావచ్చు, ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారణ కావడానికి ఆయన ఒకవేళ అక్కడ దూకి ఉంటే కనుక రిమైన్స్ ఏమైనా దొరికితే తప్ప మనం దాన్ని నిర్ధారించలేం. అయితే ఆయన క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో చాలా బాగా పనిచేసే అధికారులు ఏ స్థాయిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది మనం ఈ వ్యవహారాన్ని బట్టే మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే ఆయన ప్రభుత్వానికి రావాల్సినటువంటి 55 లక్షలు రప్పించే పనిలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులతో పాటు తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్లే ఆయన ఈ సూసైడ్ లెటర్ కూడా పంపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాబట్టి బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వారైతే అన్ని వివరాలు పోలీసులకు చెప్పాం, తాము మాట్లాడేదేమీ లేదని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరణించిన సూసైడ్ లెటర్ రాసినటువంటి వెంకటరమణారావు ఒక లేఖను కూడా రాసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మొన్న రాత్రి మిస్సింగ్ అయినటువంటి ఆయన ఈ రోజు వరకు కూడా కనిపించకపోవడంతో ఇక సెర్చింగ్ ఆపరేషన్స్ తీవ్రత